ప్రెగ్నెన్సీ గురించి చెప్పండి, మీరు మళ్ళీ ప్రెగ్నెంటా అని. ఎస్, నేను సెకండ్ టైము. అమ్మో ఇప్పుడు 12 months, నేను సెకండ్ ట్రైమిస్టర్లో ఉన్నాను. నా ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ గురించి మాత్రం వీడియో తీయాలి అంటే థర్డ్ ట్రైమిస్టర్ వరకు వెయిట్ చేయండి. అప్పటి వరకు మనకి ఇంకా క్లియరెన్స్ తెలుస్తుంది. అంటే ఇంకా సిమ్టమ్స్ ఏమైనా పెరగచ్చు తగ్గచ్చు, ఫస్ట్ ప్రెగ్నెన్సీకి సెకండ్ ప్రెగ్నెన్సీకి డిఫరెన్సెస్ ఉండొచ్చు కదా. అందుకని నేను థర్డ్ ట్రైమిస్టర్లో నాకు వచ్చిన ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ ఏంటి అని మనం అన్నీ అప్పుడు డిస్కషన్ చేసుకుందాం. సో ఇప్పుడు ఈరోజు మెయిన్ టాపిక్ ఏంటంటే, మీకు అందరికీ యాజ్ యూజువల్ తెలుసు, నాకు ప్రెగ్నెన్సీలో మోర్ అసలు స్వీట్ క్రేవింగ్సే ఉన్నాయి. స్పైసీగా హాట్గా అంటే చాలా తక్కువగా, మోస్ట్లీ ఒక 20-30% ఉంటుంది. మోస్ట్లీ ఒక 70-80% అయితే స్వీట్ క్రేవింగ్సే ఉన్నాయన్నమాట. నాలాగా ఎవరైనా ప్రెగ్నెంట్ ఉమెన్స్కి స్వీట్ క్రేవింగ్స్ ఉన్నప్పుడు హెల్దీ వేలో స్వీట్స్ ఎలా చేసుకోవాలి. సో ఆల్మోస్ట్ మన ప్రీవియస్ వీడియోలో కొన్ని హెల్దీ వేలో చూపించాను. బట్ అందరికీ స్వీట్ క్రేవింగ్స్ అంటే అవే స్వీట్స్ కాకుండా కొందరికి చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ తినాలనిపిస్తుంది కదా. సో చాక్లెట్స్ అంటే నేను తర్వాత వీడియోలో చెప్తాను, కానీ ఈరోజు ది బెస్ట్ హెల్దీ ఐస్ క్రీమ్ అయితే ఈ బ్లాగ్లో చూపిస్తాను. ఇది షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినచ్చు. ఎందుకంటే దీనిలో స్వీట్నెస్ కోసం ఖర్జూరాలు, డేట్స్ యూజ్ చేసామన్నమాట. డ్రై ఫ్రూట్స్ అండ్ డేట్స్తో చేసిన ఐస్ క్రీమ్ మీరు ఇంతవరకు ఎక్కడ చూడలేదు అనుకుంటాను. నాకు తెలిసి మోస్ట్లీ ఒకవేళ చూస్తే కమెంట్ చేయండి ఏ బ్లాగ్లో చూస్తారో. ఇదైతే నా ఓన్ రెసిపీ, ఎందుకంటే నేను థర్డ్ టైం చేస్తున్నాను అనమాట. ఫస్ట్ టైం మొత్తం ఫెయిల్ అయిపోయింది, ఫ్లాప్ అయిపోయింది, అసలు రాలేదు, కొంచెం కూడా టేస్ట్ అసలు రాలేదు. సెకండ్ టైం ఓకే అనిపించింది. అండ్ థర్డ్ టైం మా అమ్మని అడిగాను, అమ్మ ఒకవేళ ఐస్ క్రీమ్ ఫ్లేవర్గా టెక్స్చర్గా మంచిగా రావాలి ఏంటంటే, మా అమ్మ కొన్ని ఇంగ్రీడియంట్స్ చెప్పింది అనమాట. దాంతో యాడ్ చేసి సెకండ్ టైం వచ్చిన బెటర్ తోటి ఈ రెండు మిక్సప్ చేస్తే ది బెస్ట్గా వచ్చింది. నిజంగా షెల్ఫ్ లైఫ్ తక్కువగా ఉంటుంది, ఎందుకంటే మనం ఏం ప్రిజర్వేటివ్స్ కలపం కదా. సో 3 to 4 days మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని హ్యాపీగా తినచ్చు. అంతవరకే చేసుకోండి. షెల్ఫ్ లైఫ్ తక్కువగా ఉంటుంది, ప్రిజర్వేటివ్స్ కలపలేదు కాబట్టి 3 to 4 days ఒకసారి మనకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తక్కువ క్వాంటిటీ చేసేసుకోండి, సరిపోతుంది. సో ఇది ఐస్ క్రీమ్ మీకు ఆల్రెడీ అందులో రెడీ అయినాక చూపిస్తాను. బట్ ఎంత బాగుంటుందంటే చాక్లెట్ ఐస్ క్రీమ్ కూడా డ్రై ఫ్రూట్స్, నట్స్ వేసేసుకొని చేయొచ్చా అని చెప్పేసి ఫీల్ అవుతారు. నేను ఇందాక తీసాను ఫ్రిడ్జ్లో నుండి, ఎంత క్రీమీగా వస్తుందో చూడండి. టేస్ట్ అయితే నిజంగా బయట తినట్టే ఉంటుంది. అక్క ఇది అసలు డ్రై ఫ్రూట్స్తో ఎలా చేశారు అని చెప్పేసి ఫీల్ అవుతారు, అంతలా బాగుంటుంది. నాలాగా ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఎవరైనా స్వీట్ క్రేవింగ్స్, ఐస్ క్రీమ్ తినాలనిపిస్తే మాత్రం ఈ రెసిపీ కన్ఫామ్గా ఫాలో అవ్వండి. ప్రెగ్నెంట్ ఉమెన్సే కాకుండా చిన్నపిల్లలు ఐస్ క్రీమ్ అడిగినప్పుడు కూడా ఇంట్లో ఇలా చేసి పెట్టేసేయండి, ది బెస్ట్గా ఎంజాయ్ చేస్తారు. చాలా బాగుంటుంది. లేట్ చేయను, వెంటనే ప్రాసెస్ అనేది చూసేద్దాం. బాయ్. ఫస్ట్ అయితే ఒక బౌల్ అయితే తీసేసుకొని మెజర్మెంట్ కొలుచుకోవడానికి ఒక కప్ అయితే తీసుకోండి. అది ఏ కప్ అయినా సరే, చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు మీ చాయిస్. ఇప్పుడు ఒక కప్పు నిండా పూల్ మకానా. ఈ పూల్ మకానా చాలా మంచిదండి, పిల్లలకు, పెద్దలకు, ముసలి వాళ్ళకు, నార్మల్గా డైట్లో ఉన్న వాళ్ళకు కూడా ఎంత మంచిదో దీని హెల్త్ బెనిఫిట్స్. సో ఒక కప్పు వరకు పూల్ మకానా వేసుకుంటే సేమ్ మళ్ళీ అదే కప్పుతో నిండా బాదం వేసుకోండి. సో మీరు ఏ కప్పు తీసుకుంటున్నారో అదే కప్పుతో అన్నీ తీసేసుకోండి. సో ఒక కప్పు పూల్ మకానా, ఒక కప్పు బాదం కూడా తీసేసుకొని మళ్ళీ అదే కప్పుతో కాజు తీసుకోండి. సో కొన్ని ఎక్కువ తీసుకోవచ్చా, కొన్ని తక్కువ తీసుకోవచ్చా అని అంటే ఫ్లేవర్స్ చేంజ్ అవుతూ ఉండేయండి. సో అన్నీ ఒకటే రకంగా తీసుకున్నది బెటరు. ఇప్పుడు ఒకటే కప్పు రోల్డ్ ఓట్స్, ఇవి ఇన్స్టాంట్ ఓట్స్ కాదు, రోల్డ్ ఓట్స్ ఒక కప్పు తీసుకోండి. సో అన్నీ ఒక్కొక్క కప్పు అయిపోయింది కదా. పూల్ మకానా, బాదం, కాజు, రోల్డ్ ఓట్స్. వీటితో పాటు మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఖర్జూరం అనేది మంచి క్వాలిటీ తీసుకోండి, లేకపోతే ఐస్ క్రీమ్ కొంచెం టేస్ట్ ఫ్లేవర్ చేంజ్ అయిపోవచ్చు. మంచి క్వాలిటీ ఖర్జూరాలు ఇక్కడ నేను 15 నుండి 20 మన స్వీట్నెస్కు తగ్గట్టు వేసుకోండి. ఐస్ క్రీమ్ స్వీట్ తక్కువగా ఉంటే నాకు తెలిసి అస్సలు బాగోదు, అందుకని కొద్దిగా ఎక్కువనే వేసుకోండి. నేనైతే 20 వరకు వేసానన్నమాట. 15 నుండి 20 వరకు ఎంతైనా వేసుకోవచ్చు. స్వీట్నెస్ ఎక్కువ ఉందనుకోండి 15 వేసుకోండి, నార్మల్గా ఉంటే 20 వేసుకోండి. నాకైతే ఆ బౌల్ సరిపోదనిపించింది, అందుకే మళ్ళీ వేరే దాంట్లోకి చేంజ్ చేస్తున్నాను. ముందే పెద్దది తీసుకుంటే అయిపోతుంది కదా. సో అట్లా అన్నమాట. ఇప్పుడు దీంట్లో కోకో పౌడర్లో నార్మల్గా చాలా బ్రాండ్స్ ఉంటాయి, యాజ్ యూజువల్ మీ చాయిస్. నాదైతే నేను యూజ్ చేస్తుంది ఇది. ఒక 2 టేబుల్ స్పూన్లు, ఎందుకంటే మనం చాక్లెట్ ఫ్లేవర్ చేస్తున్నాం కదా, అందుకని 2 టేబుల్ స్పూన్ల కోకో పౌడర్ సరిపోతుంది. ఇంకొక బైట్ అంటే చూస్తున్నారు కదా, ఒక 4 బైట్లు, ఇంకొక 4 బైట్లు హాఫ్ అంతే వేస్తున్నాను. డార్క్ చాక్లెట్ ఇది. డార్క్ చాక్లెట్ అనేది చాలా మంచిదండి. ఈవెన్ ప్రెగ్నెంట్ ఉమెన్స్కి కూడా చాలా వరకు చాక్లెట్ ఏమైనా తినాలనిపిస్తే అందరూ రికమెండ్ చేస్తుంది డార్క్ చాక్లెట్. హెల్త్కి కూడా చాలా మంచిది, మీరు ఎంక్వైరీ చేసుకోండి.
చేసుకోండి, చాలా బాగుంటుంది. నేనైతే అమూల్ బ్రాండ్ డార్క్ చాక్లెట్ యూజ్ చేస్తున్నాను. డార్క్ కాంపౌండ్ అనేది బాగా బయట దొరుకుతూనే ఉంటాయి, ఈజీగా తెచ్చుకోవచ్చు. సో అది ఒక బయట అట్లా వేసేసిన తర్వాత, ఒక బయట కాదు 4.5 ఒక 5 బయటలు అనుకోండి, అలా వేసేసిన తర్వాత మంచిగా వేడి పాలు పోసి ఒక గంట సేపు నానబెట్టండి. వేడి పాలు అంటే బాగా వేడిగా ఉండాలి. ఇవన్నీ మునిగేంత వరకు వేయాలి. ఇవన్నీ మునిగేంత వరకు వేస్తేనే అవన్నీ మంచిగా నానుతుంది. ఆ బాదాము, కాజు, పుల్మకన అనేవి అన్నీ మెత్తబడతాయి, చాక్లెట్ కూడా కరుగుతుంది. అవన్నీ ఇంగ్రీడియంట్స్ పాలల్లో కరుగుతాయి, మంచిగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. పాలు తక్కువ వేసారనుకోండి ఐస్ క్రీమ్ అనేది అస్సలు మంచిగా రాదు. సో పాలు వేసి ఒక గంట సేపు మూత పెట్టేసి పక్కకు పెట్టేసేయండి. వేడివేడి పాలు మాత్రమే పోయాలి, కాచి చల్లార్చిన వేడివేడి పాలు. సో ఇలా వేసేసి పక్కకు ఒక గంట సేపు పెట్టేసుకోండి, ఈజీగా నానిపోతుంది గంట సేపట్లో. సో పొద్దున్నే చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, నైట్ ఐస్ క్రీమ్ తినేసి పడుకోవచ్చు. నైట్ చేసుకున్నాం అనుకోండి పొద్దుగాల లేకపోతే నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ అట్లా తినచ్చు. సో నేనైతే చూసారు కదా, అది ఈవినింగ్ అలా నానబెట్టేశాను గంట సేపటికి. నైట్ టైం ఇట్లా మిక్సీ పడదామని చెప్పి తీసానమాట. మిల్క్ ఎంత మంచిగా అబ్జర్వ్ చేసుకుందో అన్ని డ్రై ఫ్రూట్స్ని. ఇప్పుడు అది మంచిగా కలిపేసుకొని చిన్న మిక్సీ జార్ తీసుకోండి, పెద్దది తీసుకుంటే సరిగా నలగవన్నమాట, ఎందుకంటే బాదాం కదా, బాదాం కాజు అవన్నీ ఉన్నాయి కాబట్టి. చిన్న మిక్సీ జార్లో మంచిగా ఎంత మెత్తగా అయితే అంత మెత్తగా పట్టేసుకోండి. నేను మెత్తగా అసలు పట్టలేదు, కొద్దిగా బరకగా పట్టాను. అక్కడక్కడ కాజు, బాదాము, మిగిలిన ఇంగ్రీడియంట్స్ తగలాలి నోటికి అని చెప్పేసి కొంచెం బరకగా పట్టాను. మీకు బరకగా వద్దు అబ్బా అక్క, మాకు కొంచెం స్మూత్గా సిల్కీ టెక్స్చర్ కావాలి ఐస్ క్రీమ్ అంటే మాత్రం మంచిగా స్మూత్గా మిక్సీ పట్టండి. నాకు సిల్కీ స్మూత్గా కంటే అక్కడక్కడ కాజు, బాదం చిన్న చిన్న పలుకులు తలిగితే బాగుంటుందని చెప్పేసి ఇట్లా పట్టాను. టోటల్గా టెక్స్చర్ చూపిస్తాను. అండ్ ఒకవేళ ఇఫ్ మీకు మిల్క్ తక్కువైంది, బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ రకంగా రాలేదు అంటే కాచి చల్లార్చిన పాలు పోసుకొని మిక్సీ పట్టచ్చు. బ్యాటర్ మాత్రం లూజ్ అవ్వనివ్వకండి, ఎందుకంటే ఈ కన్సిస్టెన్సీ ఉంటేనే ఐస్ క్రీమ్ మంచిగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకవేళ టైట్ అనిపిస్తేనే మిల్క్ యాడ్ చేయండి. మనం వేసిన మిల్క్ అయితే సరిపోతుందండి, మనకి ఇంక ఎక్స్ట్రా మిల్క్ అవసరం లేదు. టైట్ అనిపిస్తే కొద్దిగా మిల్క్ యాడ్ చేయండి, లూజ్ అయితే కానివ్వకండి. సో టోటల్గా ఈ టెక్స్చర్ రావాలి, చూస్తున్నారు కదా, ఈ టెక్స్చర్ వస్తే పర్ఫెక్ట్ ఐస్ క్రీమ్. అసలు నేను కొంచెం బరకగా పట్టుకున్నాను, మీకు ముందే చెప్పాను కదా, సిల్కీ ఇంకా పట్టుకోవాలనుకుంటే ఇంకా పట్టేసుకోవచ్చు. మీరు దీని మీద కావాలంటే మన చాకో చిప్స్ లేకపోతే జీడిపప్పు, బాదాము చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవచ్చు. నాకు ఏం అవసరం లేదని చెప్పేసి ప్లెయిన్గా పట్టేసుకొని మూత పెట్టేసి డీప్ ఫ్రీజర్లో పెట్టేశాను. ఒక 4-5 గంటలు పెట్టినా సరే, ఓవర్ నైట్ పెట్టినా సరే, మంచిగా మార్నింగ్ పెట్టి ఈవినింగ్ తిన్నా సరే, కానీ ఒక 5 to 6 అవర్స్ అయితే పెట్టండి. నాకు అస్సలు ఆగలేదన్నమాట. మిక్సీ పట్టగా మిగిలింది మిక్సీలో ఉన్నది అంతా ఒక గిన్నెలో వేసేసుకొని ఫస్ట్ అయితే టేస్ట్ చూశాను, ఎలా ఉందని. సూపర్ టేస్ట్ అనిపించింది. అసలు ఐస్ క్రీమ్ కాకముందుకే ఇంత బాగుంది అని అనిపించింది. బాగా అయితే కొద్దిగా అయితే తినేసాను. ఐస్ క్రీమ్ అయిన తర్వాత అది ఎలా ఉందో మీకు కూడా చూపిస్తాను. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ కాదు, 10 o'clock 11 o'clock అనుకుంటా ఓవర్ నైట్ పెట్టేశారు. నేను ఓవర్ నైట్ తర్వాత ఫస్ట్ మీ ముందే ఓపెన్ చేస్తున్నాను. నేనైతే ఎంత బాగా వచ్చిందంటే నిజంగా బయట ఐస్ క్రీమ్ డబ్బాలు తెచ్చుకొని తింటాం కదా, అలానే అనిపించింది. స్పూన్తో తీస్తుంటే కూడా క్రీమీగా వచ్చింది. ట్రస్ట్ మీ, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎంత మంచిగా డ్రై ఫ్రూట్స్, డేట్స్తో అసలు ఐస్ క్రీమ్ మనం ఎప్పుడు చేసుకోం కదా, హ్యాపీగా చేసుకొని హెల్దీ వేలో 3 to 4 days మంచిగా స్టోర్ ఉంటుంది, తినచ్చు. సో నేను మా ఇంట్లో వాళ్ళకు నాకు కాబట్టి ఇంత చేశాను, నేను ఒక్కదాన్ని అంత తినను, మళ్ళీ దిష్టి పెట్టకండి. బట్ చాలా బాగుంటుంది నిజంగా, బయట తినదానికంటే ఇంకా ఎక్స్ట్రాగా సూపర్ టేస్టీగా ఉంటుంది. హెల్దీ వేలో ఇలా ప్రెగ్నెన్సీలో హ్యాపీగా తినచ్చు. చిన్న పిల్లలకి ఇచ్చేటప్పుడు కూడా మంచిగా స్కూప్స్ వైజ్గా ఇచ్చేసి దాని మీద చాకో చిప్స్ వేసేది ఇచ్చామనుకోండి, భలే ఇష్టంగా తినేస్తారు. నాకైతే బాగా నచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి హెల్దీ రెసిపీస్, స్వీట్ రెసిపీస్, ఇంకా స్పైసీ రెసిపీస్ హెల్దీ వేలో ఎలా చేసుకోవచ్చు అని చెప్పేసి మీకు ఇప్పుడు ఇన్కేస్ కావాలి అంటే నాకు కమెంట్ చేయండి. కన్ఫామ్గా మీకు సూన్ షార్ట్ వీడియోలో కానీ లాంగ్ వీడియోలో కానీ అప్లోడ్ చేస్తాను. సో ఈ వీడియో మొత్తానికి మీకు అందరికీ నచ్చింది, హెల్ప్ అయ్యింది, యూజ్ అవుతుంది, ఎప్పుడైనా చేసుకొని తినడానికి అనుకుంటే మాత్రం ప్లీజ్ మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్, ఆల్సో కమెంట్. బాయ్.